నమస్కారం అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మేము రీసెంట్గా వెళ్ళిన పాండిచ్చేరి ట్రిప్లో అరుణాచలం కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో నేను పాండిచ్చేరి నుండి అరుణాచలం ఎలా చేరుకోవాలి, అక్కడ దర్శనానికి ఇంకా గిరి ప్రదక్షిణకి టైం ఎంత అవుతుంది, రిటర్న్ పాండిచ్చేరి ఎలా రావాలి అనే డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక స్టార్ట్ చేద్దాం. 95 rupees ticket, 90 rupees, 3 rupees, 2 rupees. సో పాండి నుండి అరుణాచలం చేరుకోవడానికి మనకు 3 hours టైం అయితే పట్టింది. అండ్ మనకు చాలా బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి పాండిచ్చేరి నుండి అరుణాచలం చేరుకోవడానికి. అండ్ దిగగానే బస్ స్టాండ్ దగ్గరే మేము మీల్స్ అయితే చేసేసాం. అండ్ డెఫినెట్గా మీరు మాత్రం అసలు మిస్ చేయకండి. ఇక్కడ తినేసాక ద మెయిన్ ఘట్టం అయితే మేము మొదలు పెట్టాం, అదే గిరి ప్రదక్షిణ. రాజగోపురం నుండి మా గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాం. మొత్తం 14 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. సో మనం స్టార్ట్ చేసినప్పటి నుండి మనకి బోర్డ్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి ప్రతి దగ్గర. లైక్ మనకి మొత్తం డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది, ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా వెళ్ళాలి అని. మనం గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో మొత్తం 8 అష్టలింగాలను అయితే మనం దర్శించుకోవచ్చు. వెళ్లే దారిలో మనకు చాలా జంతువులు కూడా కనిపిస్తాయి. ఎవరికైతే సెన్సిటివ్ ఫుట్ ఉంటుందో వాళ్ళు సాక్స్ క్యారీ చేయడం బెటర్. ఎందుకంటే సగం దారిలోనే మనకి చాలా కింద పొక్కులు వచ్చేస్తాయి, చాలా కష్టం అయిపోతుంది నడవడం. కుబేరలింగం దాటిన తర్వాత మనకి మోక్ష మార్గం అయితే ఉంటుంది. అండ్ దీని గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. అండ్ ఇది మేము చేయలేకపోయినాం, చాలా రష్ ఉండే కాబట్టి. 12 కిలోమీటర్స్ అయింది ఇప్పటికీ. కాళ్ళకి పొక్కులు వచ్చేసినాయి ఆల్రెడీ. కండిషన్ ఇస్ వెరీ బ్యాడ్. ఇంకొక 3 కిలోమీటర్స్, ఇంకా జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉండేటప్పటికి ఇంకా ఓపిక అంతా నశించేసింది. అండ్ కాళ్ళకి పొక్కులు కూడా వచ్చేసాయి, ఇంకా మండడం ఇంకా మొదలైంది. సో మొత్తం ఒక 5 గంటలు అయితే పట్టింది గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి. ఫైనల్గా అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసినాం. అండ్ మళ్ళీ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంకో 10 minutes టెంపుల్ క్లోజ్ అని సార్. సో హడావిడిగా ఇంకా అక్కడ రష్లో అయితే ఇరికేసాం మేము కూడా. ఆ గిరి ప్రదక్షిణ ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఇక్కడ ఒక 2.5 hours టైం అయితే పట్టింది. ఇంకా లాస్ట్ టెంపుల్ క్లోజింగ్ టైంకి మేమైతే లిటరల్గా ఉరికి మరీ దర్శనం చేసుకున్నాం. సో ఫైనల్గా ఏదైతే అయింది, మంచిగా దర్శనం అయితే జరిగింది. అండ్ దర్శనం అవ్వగానే మనము ఫాస్ట్గా అయితే బస్ స్టాండ్కి రీచ్ అయిపోయినాం, అరుణాచలం బస్ స్టాండ్కి. ఎందుకంటే పాండిచ్చేరి బస్ క్యాచ్ చేస్తుండే అప్పటికే టైం 11 అయిపోయింది. సో ఇది ఇట్లా ఉండే నా హాలత్ గిరి ప్రదక్షిణ తర్వాత నైట్ పాండిచ్చేరికి వెళ్ళి చూసుకుంటే. సో ఎస్, ఇది నా అరుణాచలం ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా పాండి నుండి అరుణాచలం వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోండి పాండిచ్చేరి నుండి. అండ్ నైట్ మనకి 11 వరకు బస్సెస్ ఉంటాయి పాండిచ్చేరి తిరిగి వెళ్ళడానికి. అండ్ ఎస్, వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.